హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. తాజాగా బిగ్ బాస్ నుంచి రేపటి ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో అయితే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో రేపటి ఎపిసోడ్లో కూడా నామినేషన్స్ ఘట్టం అయితే కొనసాగుతుందని అర్థమవుతుంది. ఇక బిగ్ బాస్ బాల్ విసరగానే ఆ బాల్ కోసం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అందరూ కూడా ఒక మినీ యుద్ధాన్నే చేశారు. అయితే ఆ యుద్ధంలో గెలిచిన నిఖిల్ ఆ బాల్ని సంజన చేతిలో పెట్టేశాడు. దీంతో సంజన మొదటగా రాముని, ఆ తర్వాత భరణిని ఇద్దరిని నామినేట్ అయితే చేసేసింది. మొదటగా రాముని నామినేట్ చేస్తూ బెడ్ టాస్క్లో ఒక అమ్మాయిని నలుగురు అలా పట్టుకొని వెళ్ళడం నీకేమైనా సమంజసంగా అనిపించిందా? ఒక్క స్టాండ్ కూడా తీసుకోలేకపోయావు అంటూ సంజన అంటే, ఇక్కడ రాము మాట్లాడుతూ గేమ్ ఈజ్ గేమ్, అదే ప్లేస్లో మా అక్క ఉన్నా మా చెల్లి ఉన్నా నేను అలాగే చేస్తాను అంటూ రాము చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు. దీంతో సంజన మాట్లాడుతూ నువ్వు కెప్టెన్గా గెలిచావేమో కానీ మనిషిగా ఫెయిల్ అయ్యావు అంటే, నేను కెప్టెన్గా నేను అనుకున్నది చేశాను, నేను గెలిచాను అంటూ రాము అయితే చెప్తున్నాడు. ఇక ఆ తర్వాత సంజన భరణిని నామినేట్ చేస్తూ మీరు శ్రీజాని ఒక్క దెబ్బతో అలా తోసేశారే, అసలు మీకు హ్యుమానిటీ ఉందా అంటూ గట్టిగా అరవడంతో మీరు హ్యుమానిటీ ఉందా అని అరిచారు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను సంజన గారు, అసలు మీరు మాట్లాడుతున్నారా అంటూ గట్టిగా అరవడంతో మళ్ళీ సంజన ఇక వినే ప్రసక్తి లేకుండా రివర్స్ అటాక్ చేస్తూ ఉండటంతో మీరు ఎవరిపైనైనా ఒక పాయింట్ వేసినప్పుడు వారు మళ్ళీ మాట్లాడుతున్న సమయంలో వారికి కూడా ఒక అవకాశం ఇవ్వండి, ఫస్ట్ అది నేర్చుకోండి మీరు అంటూ భరణి ఒక్కసారిగా ఫైర్ అయ్యాడు. భరణిలోని ఫైర్ ఇదే కోరుకునేది అందరూ అన్నట్టుగా భరణి ఈరోజు ఫైర్ అవ్వడం మాత్రం నిజంగా సూపర్ అనిపిస్తుంది. ఇదే ఫైర్ కానీ భరణి మొదటి నుంచి చూపించుంటే ఖచ్చితంగా టాప్ ప్లేస్లో ఉండేవాడు. మరి ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.